ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్లో 4th క్వశ్చన్, నాన్ డీటెయిల్ టెక్స్ట్ లెసన్స్, ఎస్ఏక్యూస్, షార్ట్ కట్స్ నేర్చుకుందాము. మనం క్వశ్చన్ మొత్తం అర్థం కావక్కర్లేదు. క్వశ్చన్లో కీవర్డ్ ఏది ఉంటే ఏది రాయాలి అది నేర్చుకుంటే సరిపోతుంది. మొత్తం 4 లెసన్స్ 6 లెసన్స్ ఉన్నాయి. 6 లెసన్స్లో 4 లెసన్స్ అయితే చాలు. 4 లెసన్స్లో ఒక్కో దాంట్లో 2 చొప్పున ఈ 8 క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే ఈ ఫస్ట్ చూడండి, 4th క్వశ్చన్లో గుర్తుపెట్టుకోండి, నాంటేలు ఈ 8 చదువుకోవాలి. షార్ట్ కట్స్ ఏంటంటే, క్వశ్చన్లో పత్ని అని ఉందనుకోండి, పత్ని ఉంటే చంద్రముఖి, ఆ పత్ని ఇంకెక్కడ రాలా, చంద్రముఖి అని రాయండి. తర్వాత పత్ని పక్కన పుత్రస్య నామ ఉందనుకోండి, పుత్రుడు యొక్క నామ పేరు సుమతి, సుమతి అని అర్థం. కాబట్టి పత్ని ఉంటే చంద్రముఖి అని రాయండి పక్కన. పుత్రస్య నామ, కొడుకు యొక్క పేరు సుమతి. పత్ని అంటే భార్య, తెలిసిందే కదా. తర్వాత నిపుణ చేత్, నిపుణ అంటే ఎక్స్పర్ట్, చేత్ అయితే ఎక్స్పర్ట్ అయితే. అప్పుడు ఏం రాయాలి, దాని పక్కన క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది, కాతో మొదలయ్యే పదం అన్నమాట. క్వశ్చన్ ట్యాగ్ తీసేసి మృతేన మూషికేన అపి వాణిజ్యం అని రాయాలి. కృత్వా అని అక్కడే ఉందన్నమాట. మృతేన చనిపోయిన, మూషికేన ఎలుకతో, అపి కూడా, మృతేన మూషికేన అపి చనిపోయిన ఎలుకతో కూడా, వాణిజ్యం వ్యాపారమును, కృత్వా చేసి. ఈ కృత్వా పదం మామూలుగా ఉంటుంది, మిగతా పదాలు క్వశ్చన్ నుంచే తీసుకోవాలి. కాబట్టి నిపుణ చేత్ అనే పదం ఉంటే, ఇఫ్ ఎక్స్పర్ట్ అంటే నిపుణుడు, నైపుణ్యము గలవాడు, నేర్పరి అయితే ఏం చేస్తాడు, మృతేన చనిపోయిన, మూషికేన ఎలుకతో, అపి కూడా వాణిజ్యం వ్యాపారాన్ని చేసి అని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ పదం వస్తే, ఈ 2 పదాలు వస్తే అది రాసి మిగతా పదాలు క్వశ్చన్ నుంచే తీసుకోవాలి. చతస్ర రోటికా అనే పదం వచ్చింది అనుకోండి క్వశ్చన్లో, ఈ బ్రాకెట్లో ఉన్నది ఆన్సర్ అనమాట. రోటికా అనే పదం ఏ 4వ క్వశ్చన్లో ఎక్కడొచ్చినా సరే, రోటికా అంటే రొట్టెలు, ఇన్ని రొట్టెలు తయారు చేసింది వాళ్ళమ్మ అని అర్థం. చతస్ర 4, కాబట్టి ఇది ఆన్సర్. కత్తి అని వస్తుంది అక్కడ, తీసేసి రోటికాహ ముందు చతస్ర 4 అని రాయాలి. తర్వాత హీరాలాలే పరివర్తితే, హీరాలాలు పరివర్తితే అంటే మారిపోయి వచ్చిన తర్వాత ఏం చేశాడు అని అర్థం. హీరాలాలే తర్వాత పరివర్తితే అని వచ్చిందనుకోండి, హీరాలాలు పరివర్తితే పరివర్తన చెందిన తరువాత అంటే మారిపోయిన తర్వాత ఏం చేశాడు, ప్రజానాం హితకర్మణి, ప్రజానాం ప్రజలకు, హితకర్మణి మంచి పని యందు, ఆత్మానం తనను, నియోజితవాన్ నియోగించుకున్నాడు అని రాయించారన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రజానాం హితకర్మణి ప్రజలకు మేలు చేయటందు, ఆత్మానం తనను తాను, నియోజితవాన్ నియోగించుకున్నాడు అంటే అతను ఇన్వాల్వ్ అయ్యాడు ప్రజా పనులలో, ప్రజలకు మేలు చేసే పనుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు, తనను తాను ఇన్వాల్వ్ అయ్యాడని అర్థం. నీలాంబ అని వచ్చిందనుకోండి, నీలాంబ అనే పదం క్వశ్చన్లో వస్తే మీరేం చేయాలి, స్వర్ణాంబాం పైన చుక్క పెట్టాలి. కాబట్టి స్వర్ణాంబను, నీలాంబ స్నేహితురాలు స్వర్ణాంబ, కాబట్టి నీలాంబ అనే పదం వస్తే మీరు స్వర్ణాంబాం అని రాయాలి. నీలాంబ స్వర్ణాంబను చూసినది అని అర్థం. పేటిక పెట్టె, ఆ పెట్టె దేంతో నిండి ఉన్నది అర్థం అనమాట. పేటిక అంటే పెట్టె, పెట్టె అనే పదం వస్తే, పేటిక వస్తే దేంతో నిండి ఉంది, శిలాఖండై, శిల అంటే రాళ్ళ, ఖండై అంటే ముక్కలు, రాళ్ల ముక్కలతో నిండి ఉన్నది అని అర్థం. కాబట్టి పేటిక అంటే పెట్టె, శిలాఖండై రాళ్ల ముక్కలతో నిండి ఉన్నది అని అర్థం. అబ్దుల్ కలామహ అనే పదం వచ్చింది అనుకోండి, అబ్దుల్ కలామహ, అబ్దుల్ కలామహ అని చెప్పి 2 సార్లు వస్తుంది క్వశ్చన్. అయితే రెండిట్లో ఏదొచ్చినా ఈ అబ్దుల్ కలామహ అనే పదం ఉండి చివరిలో పురస్కారై అనే పదం ఉందనుకోండి, పురస్కారములు అంటే అవార్డ్స్ అనమాట. కాబట్టి అబ్దుల్ కలాం అనే పదం ఉండి చివరిలో పురస్కారై అంటే పురస్కారాలు, అవార్డ్స్ ఏమొచ్చాయని అర్థం. అప్పుడు పద్మవిభూషణ్, ప అనమాట అది, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇత్యాది అన్ని మొదలైనటువంటివి అని అర్థం అనమాట. సో పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఈ 3 పదాలు బాగా కంపల్సరీ. ఇవే కాదు ఇంకొచ్చినాయి, ఇతి ఆది అని మొదలైనవి అని అర్థం అనమాట.
ఇంకోసారి అబ్దుల్ కలాం అనే పదం ఉండి కమ్ కమ్ అని వస్తుంది. దేనిని అని అర్థం. అబ్దుల్ కలాము కమ్క్ అనే పద క్వశ్చన్లు వస్తే ఏమి అంటే ఏమేమి బోధించాడు అని అర్థం. నీతిం ధర్మంచ, నీతిని, ధర్మంచ ధర్మమును బోధించాడని అర్థం. కాబట్టి అబ్దుల్ కలాం అండి క్వశ్చన్లో కమ్ అని వస్తే దేనిని అని అర్థం అన్నమాట. కాబట్టి నీతిం ధర్మంచ, నీతిని బోధించాడని అర్థం. కాబట్టి ఈ పదాలు ఫస్ట్ పదాలు కనుక వస్తే ఈ పదాలు షార్ట్ కట్స్ అన్నమాట. ఇవి రాయాలి. మళ్ళీ చూడండి ఒకసారి చదువుతాను. పత్ని అని వస్తే చంద్రముఖి అని రాయాలి. భార్య చంద్రముఖి అని అర్థం. పుత్రస్య నామ, కొడుకు యొక్క పేరు ఏమిటంటే సుమతి అని రాయాలి. నిపుణ చేతి, నేర్పరైతే అనే పదం వస్తే మృతేన మూషికేన అపి, చనిపోయిన ఎలుకతో కూడా వాణిజ్యం వ్యాపారాన్ని చేసి అని రాయాలి. లేదు రోటికాహ, రొట్టెలు అనే పదం వచ్చిందండి. చతస్ర 4 అన్నమాట. హీరాలాలే పరివర్తితే, హీరాలాలు మారిపోయి అని అర్థం వస్తే ప్రజానాం హితకర్మణి, ప్రజలకు మేలు చేసే పని యందు ఆత్మానం తనను నియోజిస్తవాన్ని అపాయింట్ చేసుకున్నాడు అంటే ఆ పనిలో ప్రజలకు మేలు చేసే పనిలో నిమగ్నమయ్యాడు అని అర్థం. నీలాంబ అనే పదం వస్తే స్వర్ణాంబాం అని రాయాలి. మిగతా పదాలు క్వశ్చన్ నుంచే తీసుకోవాలి. అంటే నీలాంబ స్వర్ణాంబం చూసింది అని అర్థం, కలిసిందని అర్థం. పేటిక అనే పదం వచ్చిందనుకో, పెట్టె దేంతో నిండి ఉన్నది అని అర్థం. శిలాఖండై, రాళ్ల ముక్కలతో, శిలా అంటే రాళ్ళు, ఖండై ముక్కలతో నిండి ఉన్నది అని అర్థం. అబ్దుల్ కలాం ఉండి చివరిలో పురస్కారై, అవార్డ్స్ అనమాట. ఏం అవార్డ్స్ వస్తే 3 అవార్డులు గుర్తుపెట్టుకోండి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇత్యాది అని మొదలైనవి అని అర్థం అనమాట. అబ్దుల్ కలాం ఉండి కమ్ దేనిని అనే పదం ఉంటే నీతిం ధర్మంచ, నీతిని ధర్మమును అని రాయాలన్నమాట. మిగతా పదాలు క్వశ్చన్ తీసుకోవాలి. కాబట్టి ఇట్లా 8 మార్క్స్ వస్తాయి. 4 into 8 4 క్వశ్చన్స్కి రాయాలి. 2 మార్కులు ఒక్కో దానికి 8 మార్క్స్ టోటల్ వస్తాయి అన్నమాట. సింపుల్గా ఈ పదం వస్తే ఈ పదాలు 4th క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి.